నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. సొంత వారిని కోల్పోయి రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ ఆకలి కేకలతో అల్లాడుతున్న అనాథుల కోసం స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో అనాథులు, వృద్ధులు, మానసిక వికలాంగులు జీవిస్తున్నారు. ఈ రక్షణాలయంలో అభాగ్యులకు జరుగుతున్న సేవలకు ఆనందించిన ఆ పరమశివుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు. జనుల సేవే జనార్దుని సేవ అని తలచి సేవామూర్తులు వారి వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజుల వేళ ఇక్కడికి విచ్చేసి అభాగ్యుల ఆకలి తీర్చుతూ ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అలా భద్రయ్య అనే మానవతామూర్తి కుటుంబ సమేతంగా విచ్చేసి అభాగ్యుల సేవలో తరించారు. హైదరాబాద్ పెద అంబర్పేట నుండి విచ్చేసిన భద్రయ్య గారు, వారి ధర్మపత్ని వాణి, వారి కుమారుడు సాయి నీరజ్ కుటుంబ సమేతంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని సన్నిధికి చేరుకుని శివయ్య సేవలో తరించారు. అర్చకులు వారి పేర్ల మీద వారి గోత్రమైన దాదవ గోత్రంపై అర్చనలు చేసి పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు అందించారు. అనంతరం ఇక్కడ జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అనాథులను ఆదుకోవడంలో భాగంగా భద్రయ్య గారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు మోతయ్య, నరసమ్మగార్ల జ్ఞాపకార్థం వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి పరమేశ్వరుని పరిపూర్ణ కృపాకటాక్షాలు పొందారు. ఈ సందర్భంగా భద్రయ్య గారు మాట్లాడుతూ, ఒకప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డామని, ఆ భగవంతుని దయవల్ల ఇప్పుడు బాగున్నామని, ఈ శుభ సందర్భంలో అనాథులకు మా వంతు సాయం చేయాలనిపించి వచ్చామని అన్నారు. ఈ అమ్మా నాన్న అనాథాశ్రయానికి ముందుగా నాకు ఒక శుభాకాంక్షలు. మా కుటుంబం కూడా చాలా ఇబ్బందుల పాలై సఫర్ అయింది. మా అమ్మా నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతానికి భగవంతుని దయ వల్ల మేము అందరం కుటుంబ సభ్యులం అంతా మంచిగా ఉన్నాం. నా వంతు పేద ప్రజలకు ఏదైనా ఒక సాయం చేయాలనుకున్నా ఈరోజు మా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఇక్కడ ఎంతో నా శక్తి కొలిది కొంత సాయం చేయగలిగిన. ముందు భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో సందర్భాల్లో ఇక్కడికి వచ్చి సాయం చేయాలనేది నా కోరిక ఉన్నది. ఎన్ని దైవ కార్యాలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా అన్నిటికంటే గొప్పది అన్నదాన కార్యక్రమం. అందుకని పేద ప్రజలకు నా వంతు ఏదో ఒకటి చేయాలని నా కోరిక. నా పేరు కౌడగాని భద్రయ్య. మా సొంతం నల్గొండ జిల్లా శాలిగవరం మండలం అడ్లూరు. మేము ఉండేది మాత్రం పెద్దంబర్పేట హైదరాబాదు. మా బాబు, మా భార్య, మా చెల్లె, మా బావమార్దులు మా కుటుంబ సమేతంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బిల్డింగ్ మంచిగా ఉంది. శంకర్ గారికి ధన్యవాదాలు. ఇంత గొప్ప సాహసం చేసి పేద ప్రజలకు, అనాథలకు, తల్లిదండ్రులు లేని వారికి, మెంటల్గా అప్సెట్ అయిన వారికి ఇంత మంచి సౌకర్యాలు కల్పించి భోజనం పెడుతుర్రు. అందరూ దాతలు మన తెలంగాణ నుంచి కాకుండా యావత్ భారతదేశం నుంచి కూడా, యావత్ ప్రపంచం నుంచి కూడా వచ్చి డొనేట్ చేసి ఇంకా దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసి ఈ భగవంతుని ఆశీస్సులు అందరూ పొందగలరని కోరుకుంటున్నాను. మానవ దేవుళ్లారా, మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకుని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరచుకోండి. నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ చెత్త కుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే. మీ పుట్టినరోజుల వేళ ఇక్కడికి వచ్చి ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసి శివయ్య అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుని విజయాలను సిద్ధింపచేసుకోండి.